హౌ డిడ్ ట్యాంక్స్ హెల్ప్స్ అగ్రికల్చర్ డ్యూరింగ్ డ్రాట్ ఇయర్స్? సో డ్రాట్ ఇయర్స్ లోపల అంటే కరువు రోజుల లోపల చెరువులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడేటివి అని అడుగుతున్నాడు. చెరువులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడేటివి? బై స్టోరింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ సో క్రాప్స్ కుడ్ బి రైజ్డ్ ఈవెన్ విత్ లో రెయిన్ఫాల్. వర్షాలు పడనప్పుడు కూడా చెరువులో ఉండే నిల్వ నీటి ద్వారా సాగు చేసి పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడేటివి. ఇవి ఈ యొక్క రెయిన్ఫాల్ లేని రోజు లోపల మనకు తక్కువ రెయిన్ఫాల్ తక్కువ వర్షపాతం ఉన్న రోజులలో కూడా ఏం చేసేవాళ్ళు, ఇందులో చెరువులో ఉన్న నీటిని వినియోగించుకొని వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటివి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డు ట్యాంక్స్ హెల్ప్ నియర్ బై వెల్స్? సో ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా చుట్టుపక్కల ఉన్న బావులకు ఏ విధంగా సహాయపడతాయి? చుట్టుపక్కల ఉన్న బావులకు ఏ విధంగా సహాయపడడం జరుగుతుంది? ట్యాంక్స్ రేజ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ విచ్ బెనిఫిట్స్ నియర్ బై వెల్స్. సో ఈ చెరువులో ఉన్న నీరు భూమిలోనికి ఇంకిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న మనకేమవుతుంది, బావుల లోపల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇందులోపల ఏది చెరువుల లోపల ఉన్న వాటర్ వల్ల ఏమవుతుంది, భూమిలోనికి ఇంకుతుంది. ఇంకడం వల్ల నియర్ బై ఉన్న వెల్స్లోనికి లేదా బోర్ బావుల్లోనికి ఈ నీరు చేరి వ్యవసాయం కోసం ఉపయోగపడేది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, వాట్ ఈజ్ సిల్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్యాంక్స్? సో ట్యాంక్స్ లోపల అంటే చెరువుల లోపల సిల్ట్ అంటే ఏంటి? సిల్ట్ అంటే ఏంటంటే పూడిక. అంటే ఆ చెరువులో ఉన్న ఒండ్రి మట్టి అంతా ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటే పూటిక అంటాం. సో ఫైన్ సెడిమెంట్స్ కలెక్టెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ట్యాంక్స్. సో మనకేమవుతుంది, నీరు ప్రవాహంతో వాగులలో మనకు వస్తాయి నదుల లోపల నీరు, ఆ నీరంతా కొట్టుకొని వచ్చి చెరువు యొక్క మనం అడ్డంగా నిర్మించినాం కాబట్టి ఈ చెరువు యొక్క అడుగు భాగం లోపల పేరుకుపోయే మెత్తని అవక్షేపాలని ఫైన్ సెడిమెంట్స్ మెత్తని అవక్షేపాలని ఏమనడం జరుగుతుంది, సిల్ట్ అని అంటాము. సో ఫైన్ సెడిమెంట్ కలెక్టెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ట్యాంక్ యొక్క అడుగు భాగంలో ఉన్న మెత్తని మట్టి లాంటి పదార్థాలను అన్నిటినీ ఏమనడం జరుగుతుంది అని అంటే సిల్ట్ అని అనడం జరుగుతుంది.